అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోంది. మాంసపు ముద్దలుగా మారడంతో ఏది ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. డిఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. విమానం పేలడంతో ప్రయాణికులంతా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దీంతో మృతదేహాలను గుర్తించడం అసాధ్యంగా మారింది. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలు గుర్తించగా అందులో 6 మృతదేహాలను కుటుంబ సభ్యులు బంధువులకు అప్పగించారు. 200 మంది నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు అధికారులు. ప్రమాదంలో విదేశీయులు కూడా మృతి చెందడంతో వారి డిఎన్ఏ శాంపిల్స్ పరీక్షలకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. డిఎన్ఏ నమూనాలను సరిపోల్చడానికి 72 గంటల సమయం పడుతుందని అంటున్నారు అధికారులు. దీంతో డెడ్ బాడీల గుర్తింపు మరింత ఆలస్యం కానుంది. చివరి చూపుకు కూడా నోచుకోలేక తమవారెవరో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాల కోసం ఆస్పత్రి ముందు ఎదురు చూస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ భవనంపై విమానం కూలడంతో పలువురు మెడికల్ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానన్నారు. తాను విమానం నుంచి దూకలేదని క్లారిటీ ఇచ్చారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డట్లు చెప్పారు. అందుకే విమానంలో చెలరేగిన మంటలు తనకు అంటుకోలేదన్నారు. అంతా తన కళ్ల ముందే జరిగిందని, ఎలా బతికానో అర్థం కావడం లేదన్నారు. తాను చనిపోయానని అనుకున్నానని కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నట్లు తెలిపారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్ను త్వరలోనే పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. అంతకుముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను కూడా ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంపై ఎయిర్పోర్ట్లో సీఎంతో పాటు అధికారులతో రివ్యూ చేశారు ప్రధాని మోడీ.